దేశ విద్యా వ్యవస్థను మాఫియాకు అప్పజెప్పారు. ప్రధాని మోదీ ప్రభుత్వంపై ప్రియాంక గాంధీ ఫైర్ అయ్యండు. ఇక మాఫియాకు అప్పజెప్పినట్టే, మరి మాఫియాకు అప్పజెప్పినట్టే అంటున్నా. ప్రియాంక గాంధీ చాలా చక్కగా మాడుతుంది. ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వంలో నీట్ యూజీతో పాటు జాతీయ స్థాయి కాంపిటేటివ్ పరీక్షల్లో అవకతవకలు జరుగుతున్నా 71 సార్లు పేపర్ లీక్ అయిందంట. జరుగుతున్నాయని కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ అన్నారు. దేశంలో మొత్తం విద్యా వ్యవస్థలను మాఫియాకు, అవినీతి పరులకు అప్పగించిందని ఫైర్ అయ్యారు. నీట్ యూజీ పేపర్ లీక్ అయింది. నీట్ పోస్ట్ గ్రాడ్యుయేట్ యూజీసీ నెట్, ఇక్కడ నెక్స్ట్ సిఎస్ఐ ఆర్నెట్ పరీక్షలు తప్ప 6 పరీక్షలు ఇప్పటికే రద్దయ్యాయి. ప్రస్తుతం దేశంలో బీజేపీ గవర్నమెంట్లో జాతీయ స్థాయి పరీక్షలు తీరు ఇలా ఉంది. ఎడ్యుకేషన్ సిస్టమ్ను అవినీతి పరులకు మాఫియాకు అప్పజెప్పింది. ఎడ్యుకేషన్ సిస్టమ్ను పిల్లల భవిష్యత్తును అత్యాశ పరులకు, మతోన్మాదులకు చేతిలో పెట్టారు. బీజేపీ రాజకీయ దురంకారం వల్లే పేపర్ లీకులు, పరీక్షల రద్దు జరిగాయి. క్యాంపస్ల నుంచి విద్య మాయమవడం, రాజకీయ గుండాయిజం ఇప్పుడు మన విద్యాలయ వ్యవస్థకు గుర్తింపుగా మారాయి. యువత భవిష్యత్తుకు బీజేపీ ప్రభుత్వం అడ్డంకిగా మారింది. దేశంలోని సమర్థులైనటువంటి యువత తమ విలువైనటువంటి సమయాన్ని, శక్తిని బీజేపీ అవినీతిపై పోరాడేందుకు వృధా చేస్తున్నాయి. మోదీ కేవలం ప్రత్యక్ష పాత్ర పోషిస్తున్నారని ప్రియాంక గాంధీ మండిపడ్డారు. భలే ప్రియాంక గారు కరెక్ట్ చెప్పారు. ఎందుకంటే ఇప్పటికీ 71 పేపర్ లీకేజ్లు అయినాయి. 10 ఏళ్ళ నరేంద్ర మోడీ దాంట్లో 71 సార్లు పేపర్ లీక్ అయిందంటే దీనికైనా సిగ్గుమాలిన ప్రభుత్వం ఇంకోటి లేదు. నరేంద్ర మోడీ హఠావో దేశ్కి బచావో అని అందుకే అంటారు.